హాయ్ ఆల్, ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీ చూద్దామండి. నేనైతే ఫస్ట్ సాంబార్ చేస్తున్నాను. సాంబార్కి 2 కప్స్ కందిపప్పు అండ్ 2 టమోటాస్ తీసుకున్నానండి. కందిపప్పు వాష్ చేసేసి టమోటా అనేది కడుక్కొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ చింతపండు నానబెట్టుకోవాలి. తొందర నానాలని నేను కొంచెం హాట్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దామండి. ఫస్ట్ అయితే సోరకాయ ముక్కలు పీల్ చేసేసి కట్ చేసుకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక హాఫ్ టమోటా అండ్ చిన్న ముల్లంగి, మునక్కాడలు, కరివేపాకు, కొత్తిమీర అండి. అండ్ పోపుకి ఏం కావాలో అవి తీసేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయ, సాంబార్ పౌడర్ ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ గార్లిక్ వేసేసుకుందామండి. గార్లిక్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అండ్ ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు ఉంటుంది కదా, పచ్చెనపప్పు అండ్ ఇంగువ. ఇక్కడ ఫస్ట్ ఈ సాంబార్కి ఫస్ట్ నేను పోపు పెట్టేస్తున్నాను. లాస్ట్లో పెట్టుకుంటారు కదా, లేదు లాస్ట్లో పెట్టుకుంటే ఏంటో నాకు పప్పుచారు స్మెల్ వస్తుంది. సో ఇప్పుడే పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నానండి. ఫస్టే పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సాంబార్ టేస్ట్. మనం ఈ సాంబార్ రైస్లోకి ఒక్కటే కాదు, ఇడ్లీ, దోశలో కూడా తినేయచ్చు, బాగుంటుంది. మీన్వైల్ నేను బీన్స్ ఫ్రై కూడా చేస్తున్నాను. సో అది బాయిల్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం మునక్కాడ వేసుకోవాలి. ఫస్ట్ మునక్కాడ వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వేపుకోవాలి బాగానే. మునక్కాడ కూడా పీల్ చేసేసుకొని నీట్గా అలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది మునక్కాడ మనకు మెత్తపట్టడానికి. కొంచెము ఏం చేస్తున్నారు అందరూ? నెక్స్ట్ ముల్లంగి వేసుకున్నానండి నేను. కొంచెం మనకు వెజిటేబుల్స్ కొంచెం గట్టిగా ఉండే వెజిటేబుల్స్ ఫస్ట్ వేసేసుకోవాలి. తర్వాత తొందరగా బాయిల్ అయ్యి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకున్నామంటే మనకు మెత్తపడుతుంది కూడా. క్యారెట్ అండి, మా బాబుకి సాంబార్లో ఇలా వెజిటేబుల్స్ వేస్తేనే తింటాడు. మామూలుగా ఉట్టి వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తే అస్సలు తిన్నాడు కన్నయ్య. సో తనకి సాంబార్ పిచ్చి వాళ్ళ డాడీ లాగా. ఇవి కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. సో అందుకని నేను మూత పెట్టుకున్నాను. నెక్స్ట్ సోరకాయ ముక్కలు, నెక్స్ట్ ఇంకా టమోటా, మనకి ఇంకా మిగతా ఉంటాయి కదా టమోటా. మీరు ఇందులో బెండకాయ కూడా వేసుకోవచ్చు, మామిడికాయ కూడా వేసుకోవచ్చు. జస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. కొంచెం అప్పుడప్పుడు మూత తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతలోపల నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, వేసేసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను అందులో. ఈ చింతపండు గుజ్జులోనే ఈ ముక్కలు అనేవి బాగా ఉడకాలండి, అప్పుడే సాంబార్ టేస్ట్ వస్తుంది. ఈ చింతపండు వేసాక పప్పు వేసేసుకొని వెంటనే ఉడకపెడితే ముక్కలు టేస్ట్ రావు, అస్సలు రావు. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ చింతపండు గుజ్జులోనే మనం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, కారం ఎక్కువ వేసుకోకూడదు, ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అంతే. వేసేసుకొని ఇందులోనే బాగా మిక్స్ చేసేసి ఈ ముక్కలన్నీ కొంచెం ఆయిల్ బయట వచ్చే వరకు ఉడకాలండి. బాగా ఈ చింతపండు గుజ్జులోనే బాగా ఉడకాలి. నెక్స్ట్ నేను బీన్స్ ఉడకపెట్టుకున్నాను కదండి, దానికి కూడా పోపు కనేసి ఒక బాండీ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను, గార్లిక్ వేసాను. నేను ప్రతి ఫ్రైలోకి వెల్లుల్లిపాయ కంపల్సరీగా వేసుకుంటాను.
ఒక 2 ముక్కలైనా వేసుకుంటాను. సో పోపు కావాల్సినవన్నీ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. అంతలోపల ఇవి బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఈ పప్పు ఉడికింది కదండి, అది మనం కొంచెం వేపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ముక్కల్లోకి వేసేసుకోవాలండి. మీరు తినే చిక్కదనం పట్టి వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం పచ్చి కొత్తిమీర, కరివేపాకు, సాంబార్ పౌడర్ వేసేసి బాగా కలిపేసి ఒక పొంగు వచ్చే వరకే ఉడికించుకోవాలండి సాంబార్ని. ఇంకా బీన్స్, కొద్దిగా క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. దానికి కావాల్సినవి ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు నార్మల్గా అంతే. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. కొంచెం నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, బాగా వస్తుంది ఫ్రైలోకి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, ఇప్పుడు ఏదైతే ఉడకపెట్టుకున్నానో అవి వేసేసానండి. ఇందులోకి మనం కారం, ఉప్పు వేసేసుకుందామండి. వేసేసుకుంటే సరిపోతుందా, అయిపోయింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటే బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా నేను మీకు ఈజీ వేలో పఫీగా వచ్చే ఆమ్లెట్ చూపిస్తున్నాను. జస్ట్ 3 ఎగ్, పెప్పర్ పౌడర్, సాల్ట్, అంతే అండి. ఎగ్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడరు. ఇలాంటి గుంతగా ఉంటే ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయాలి. ఆమ్లెట్ వేసేటప్పుడు ప్యాన్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మీడియం హీట్లోనే ఉండాలి. బాగా చిలకొట్టేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మూత పెట్టుకోవాలండి, మాడకూడదు. మీ సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. మీకు చాలా పఫీగా వస్తుంది. ఇలా చూపిస్తాను చూడండి ఎలా పొంగిందో. అంతే. కొంచెం ఇది పొంగినట్టు అనిపించినప్పుడు తిప్పేసుకున్నాం అనుకోండి, మనం అలా చూడండి, మీకు తెలుస్తుంది కదా, అంత పఫీగా వస్తుంది ఆమ్లెట్. జస్ట్ 3 ఎగ్, పెప్పర్ పౌడర్, సాల్ట్, అంతే. ఇంకేం అవసరం లేదు. పిల్లలు ఇష్టంగా తింటారు వేడివేడిగా వేసుకుంటే. ఎంత లావు వచ్చింది చూడండి, 1 ఎగ్ ఇది. ఒక ఎగ్ తోటే మనకు అలా వస్తుంది. మూత పెట్టుకోవాలి జస్ట్ అంతే. థ్యాంక్ యూ ఆల్.